పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషము యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనము నుండి 59వ వచనం వరకు తీసుకొనబడింది. ఈ యొక్క వచనములో మొదటి వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, నా మాటను పాటించువాడు మరణింపక నిత్య జీవమును పొందుతాడు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆయన మాటను ఆలకించే వారిమిగా ఉండాలి, ఎప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసి. కాబట్టి ఈ తపస్కాలాన్ని మరి కొద్ది రోజుల్లో మనందరం కూడా ముగించుకోబోతూ ఉన్నాం. మరి ఒకసారి మన జీవితాలను వెనుకకు తిరిగి ఏ విధంగా ఈ 40 రోజులు జీవించగలిగామని ఆత్మపరిశీలన చేసుకుంటే, ఆయన మాటను విని ఆలకించి ఆయన మాట ప్రకారము జీవించామో లేదో మనకు చాలా అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనము ఆయన మాటను ఆలకించే వారిమిగా ఉండి ఆలకిద్దాం. ఆలకించడమే కాదు, ఆ మాటను మన జీవితాల్లో పాటిద్దాం. పాటించడమే కాదు, పాటించడం ద్వారా నిత్య జీవానికి అర్హులము అవుతాం. ఆమేన్.